అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జెన్జీ ఉద్యమంతో బీజేపీకే లాభం జరిగిందని అన్నారు మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్. తెలంగాణలో అధికారం లేకపోయినా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈసారి ఎన్నికలకు ఏ పార్టీతో పొత్తు లేకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు అధికారం ఇస్తే తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామంటున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ బూరా నర్సయ్యతో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. లోకి రావడానికి అడుగులు వేస్తా ఉంది. అందులో భాగంగా రోజు ఒక కార్యక్రమాన్ని కూడా తెలంగాణలో బీజేపీ చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఖమ్మం ఉమ్మడి జిల్లాలో కూడా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్స్ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ కూడా పర్యటిస్తున్నారు. ఇక్కడ కార్యకర్తలను ఏ విధంగా మోటివేట్ చేస్తున్నారు, రాబోయే ఎన్నికల కోసం ఎలాంటి వ్యూహాలు సార్? ప్రధానంగా తెలంగాణలో గత కొంతకాలంగా బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తున్నటువంటి తరుణం కనిపిస్తా ఉంది. కాకుంటే ఏ ఎన్నికల్లో కూడా ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు 2028 ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహాలతోటి ముందుకు పోబోతున్నారు? నిజంగా చెప్పాలంటే బీజేపీ రావాలని బీజేపీ కంటే ఎక్కువ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే 2 పార్టీలను చూశారు. 10 ఏళ్ళు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ అయితే 2.5 సంవత్సరాలనే మాకు 3 చెర్ల నీళ్లు దాటిచ్చింది. ఇది అయితే పోవటం అనేది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అయితే బీజేపీ ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అంతో ఇంతో అభివృద్ధి అవుతుంది, సంక్షేమ పథకాలు అవుతున్నాయి అంటే కేవలం మోడీ గారి పథకాల వల్ల. ఇది స్పష్టం. ఇకపోతే బీజేపీ గవర్నమెంట్ రావటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రజలు సిద్ధంగా ఉన్నారు, పార్టీ సిద్ధంగా ఉన్నది, కార్యకర్తలు ఇంకా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మీకు స్పష్టంగా ఇప్పుడు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్ చెప్తాను. ఈరోజు నార్త్ తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మెదక్లో మేము ఆదిలాబాద్ గట్టిగా ఉన్నాం. అక్కడ ఉన్న సీట్లలో మినిమం 70% గెలుచుకునే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో మాకు 24 సీట్లు ఉన్నాయి. 24 సీట్లలో గట్టిగా పోటీ ఉంది. ఎంఐఎం సీట్లు తప్పితే మిగతా వాటిలో దాదాపు అన్ని మేము కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే మనకు మహబూబ్ నగర్ జిల్లా ఉంది. ఇప్పటికే దాన్ని మాకు ఎంపీగా మనం గెలిచాము. అక్కడ పార్ట్ ఆఫ్ ద ఎంపీ మా విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ అక్కడ కూడా 50%. మాకు అందరూ ఏమనుకుంటారంటే ఖమ్మంలో పార్టీ ఇంకా బలంగా లేదు, నల్గొండలో బలంగా లేదు అని ఒక అపవాదం ఉంది. వరంగల్ కూడా గట్టిగా అయిపోయింది. అయితే ఈ ఖమ్మం వరంగల్లో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా బాధ్యత అంటే బీజేపీ కార్యకర్తలుగా, లీడర్లుగా వాళ్ళకు ఒక భరోసా కల్పిస్తే చాలు. ఆ భరోసా కార్యక్రమానికి హర్ఘర్ జెండా కానీ, లేకుంటే రేపు 13వ తారీఖు నాడు ఇక్కడ 5,000 మందితోని జెండా కార్యక్రమం ఉంది, తిరంగా ర్యాలీ ఉన్నది. దాని తర్వాత ఇతర కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. అంటే ఈ సర్ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సుమారు 73 లక్షల ఓటర్లు కూడా గల్లంతయ్యాయి, మొత్తం పోయినటువంటి పరిస్థితి. దీన్ని బేస్ చేసుకొని తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని భావించుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీహార్ అయితేంది, అటు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో కూడా ఈ విధంగానే ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందన్న ఒక ఆరోపణ ఉంది. తెలంగాణలో కూడా అదే సీను రిపీట్ కాబోతుందా? అదే కొలమానం అయితే మన డిఎంకేలో కూడా సర్ జరిగింది, కేరళలో కూడా సర్ జరిగింది. అక్కడ కూడా స్పష్టంగా కేరళ కాంగ్రెస్ కానీ, అక్కడ టీవీకే కానీ సర్ వల్ల మేము గెలవటం జరిగిందని నేను అంటే సర్ అనేది బీజేపీ పార్టీకో, కాంగ్రెస్కో, టీఆర్ఎస్కో, మరి ఇతర పార్టీలకో లాభం నష్టం కాదు, ప్రజాస్వామ్యానికి లాభం. ఎందుకంటే ఇక్కడ మనకు మొదటి నుంచి నేను చెప్తుంది మొదటి నుంచి ఏం చెప్తుంది అంటే అర్బన్ ఏరియాలో ఓటర్ పర్సంటేజ్ తక్కువ అవుతుందని ఆరోపణ ఉండేది. నేను మొదటి నుంచి బతుకున్నాను. అసలు ఆ పర్సంటేజ్ తక్కువ కాదు, అక్కడ ఓట్ల నమోదే చాలా అస్పష్టత ఉంది. ఈరోజు 74 లక్షల ఓట్లు గల్లంత అయినాయి అంటే గల్లంత కాలేదు, 40 లక్షల మంది మార్చుకున్నారు. మన దగ్గర మీకు తెలుసు కదా, హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో చాలామంది అవుటర్స్ వచ్చి ఏపీ వాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ నమోదు చేసుకునే పోయాయి. ఇంకోటి ఏమైందంటే చాలా సందర్భాల్లో తెలంగాణలో మాకు హైదరాబాద్ అనేది నడిబొడ్డు. దాదాపు 60-70% పీపుల్కు హైదరాబాద్లో సొంత ఇల్లో లేకుండా బంధువుల ఇల్లో ఏదో ఒకటి ఉంటుంది. దాదాపు చాలామంది కూడా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా అర్బన్ ప్రాంతాల్లో డబుల్ ఓట్లు ఉన్నది. చాలామంది ఏంటంటే రూరల్లో ఏంటంటే ఒక నా ఓటు నా ఊరు అనేది ఉంటుంది కదా,
చాలామంది రూరల్ షిఫ్ట్ అయ్యారు. మూడోది ఏంటంటే డెడ్ ఓటర్స్, రోహింగ్యా ఓటర్స్, బంగ్లాదేశ్ ఓటర్స్, ఇవన్నీ ఫిల్టర్ అయింది. ఇది ప్రజాస్వామ్యానికి పటిష్టం చేయడానికి పనికొస్తుంది, కానీ బీజేపీకి అని పార్టీ పరంగా ఎవరికి లాభం నష్టం ఉండదు. ఓకే, దేశవ్యాప్తంగా జంజీ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలో ఉద్యమానికి తల వంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు భవిష్యత్తులో కూడా జంజీ ఉద్యమం బలపెడితే నెక్స్ట్ టైము కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? నిజంగా చెప్పాలంటే మోడీ గారే జంజీకి ఒక ఐకాన్. ఎందుకంటే ఆయన వయసు రీత్యా 75 years ఉండొచ్చు, కానీ ఆయన ఆలోచన మాత్రం యువ ఆలోచనలు ఉంటాయి. ఎవరు తెచ్చారండి డిజిటల్ పేమెంట్? ఎవరు తెచ్చారండి వందే భారత్ ట్రైన్స్? ఎవరు తెచ్చారండి ఆన్లైన్ ఎగ్జామ్స్? ఎవరు రద్దు చేశారు ఇంటర్వ్యూ? ఎవరు రద్దు చేశారు కరప్షన్? ఇవన్నీ జంజీకి అవసరం. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, జంజీ మొన్న జరిగినటువంటి ఉద్యమం మాకు చాలా మేలు చేస్తుంది. అంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి అధికారంలోకి వస్తున్నామని భావిస్తున్నటువంటి తరుణంలో ఏ పార్టీతోనూ కూడా బీజేపీ పొత్తుండదని చెప్తోంది. సొంతంగా అధికారంలోకి రావడానికి అంత శక్తి బీజేపీకి ఉన్నదా? ఎందుకంటే ఇప్పటికే అటు బీఆర్ఎస్ మీతోటి లింకప్ ఉందని కొనసాగుతుంది, అటు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ కూడా ఆ తరహా ముందుకు వెళ్తే కొంత మీరు అధికారంకి దగ్గరగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకుండా ఒంటరిగా పోటీ చేస్తున్నటువంటి తరుణంలో అది సాధ్యపడుతుందా? ఎందుకంటే మేము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవటం జరగదు. ఎందుకంటే సింపుల్గా ప్రజలకి ఏంటంటే, మాకు తెలంగాణలో ఏమైందంటే డబ్బు రాజకీయం, హైప్ రాజకీయం. ఒక్కొక్క పార్టీకి 2-3 ఛానల్స్, 2-3 పేపర్లు, స్పాన్సర్డు. సో మాకు ఏంటంటే కనిపిస్తుంది. మా బీజేపీ పార్టీ అంటే చాప కింద నీరు. మన ఎంపీ ఎలక్షన్లో ఎన్ని లక్షల ఓట్లు వచ్చాయి? 75 లక్షల ఓట్లు వచ్చాయి. ప్రభుత్వం రావడానికి ఇంకెంత అవసరం? 90 లక్షలు కావాలి. 15 లక్షల ఓటు ఉంది. 100% ఈరోజు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తామని ప్రజల్లో మనసులో వస్తుంది. మనకు సినిమాలో డైలాగ్ ఉంది కదా, పాండుగాడు, అది ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విధానని. తెలంగాణ ఓటర్లు కూడా ఒక్కసారి కమిట్ అయ్యి బీజేపీకి, మోడీ గారికి అవకాశం ఇస్తామని కమిట్మెంట్తో ఉన్నారు. ఇంకా బయటపడలేదు, 2 సంవత్సరాలు ఉందని. అయితే ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. దీనివల్ల ప్రజలకు లాభం అవుతుంది. ఇది బూరా నర్సయ్య గౌడ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి కీలక అంశాలు దోహదం చేస్తాయని చెప్తున్నారు. అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి తరుణంలో ఇంకా వేగంగా కూడా తెలంగాణ అభివృద్ధి కొనసాగుతుందని చెప్తున్నారు. జంజీ ఉద్యమం బీజేపీకి ఒక ప్లస్ గా భావించుకోవచ్చు. భవిష్యత్తులో సర్ కార్యక్రమం అనేది ప్రజాస్వామ్య బలపడడానికి ఒక కారణంగా కూడా సర్ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. సర్ వల్ల ఏ పార్టీకి నష్టం జరగదు, ఏ పార్టీకి కూడా లాభం జరగదు. చివరిగా ప్రజల అభిప్రాయం వల్ల మేరకే పార్టీలు అధికారంలోకి వస్తాయని బూరా నర్సయ్య గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ శరత్, యాకేష్, జీ తెలుగు న్యూస్, ఖమ్మం. తెలంగాణ